కూటమి ప్రభుత్వ బలిజ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల 556వ జయంతి వేడుకలు చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వ బలిజ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల 556వ జయంతి వేడుకలు చిత్తూరు నాగయ్య కళాక్షేత్ర ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాహిత్య సమరాంగ సార్వభౌముడిగా చరిత్ర చక్రవర్తిగా నిలిచిన శ్రీకృష్ణ దేవరాయలు బలిజ కులస్తుల ఆరాధ్య దైవమని, ఆయన్ని కులాల మతాలకు అతీతంగా భారతదేశ ప్రజలందరూ దైవంగా భావిస్తున్నారని, ఈ రోజు ఆయన జయంతిని జరుపుకోవటం గర్వకారణంగా ఉందని తెలిపారు. కృష్ణదేవరాయల జయంతి సందర్భంగా 556 సందర్భంగా ఈరోజు మన చిత్తూరు బలిజ సంఘం తరపున అందరూ కూడా ఇక్కడ ఈ విగ్రహం దగ్గరికి చేరడం జరిగింది. ఇదే విధంగా ఈ కృష్ణదేవరాయలు ఎటువంటి ఆ రోజుట్లో ఎంత గొప్పగా ఆయన నడుచుకున్నాడో అదే విధంగా కూడా ఈ బలి కులస్తులు అందరూ కూడా ఆయన పేరు నిలబెట్టడానికి మేమందరూ కూడా సహకరించి అందరూ కూడా ఐక్యంగా ఉంటామని కూడా మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాయల వంశస్థుతో పుట్టినటువంటి మన శ్రీకృష్ణ దేవరాయలు 556వ జయంతి ఉత్సవ దీనికి మన చిత్తూరు బలిజ కులస్తులు రావడము ఎంతో సంతోషదాయకము. మనము రాయల వంశస్థులము ర్యాలీగానే బతకాలి, ర్యాలీగానే చావాలి. కాబట్టి ప్రతి ఒక్క ఐక్యతలో ఉండి మన బలిజ కులస్తులు అందరూ రాయల వంశస్థులుగా పేరుగాంచాలని చెప్పేసి ఈ రోజు మీకు అందరూ చెప్తున్నాను. అందులో భేదాలు లేకుండా ప్రతి కలిసిమెలిసి ఉండవా, ప్రతి ఒక్కరికి అటువంటి భేదాలు వదిలేసి మన రాయల వంశస్థులు ఏకం కావాలని చెప్పేసి మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ఈరోజు శ్రీకృష్ణ దేవరాయ జయంతి సందర్భంగా మన చిత్తూరు నగరంలో బలిజ అధ్యక్షులు అలాగే అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఆయన జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. శ్రీకృష్ణ దేవరాయలు గారి పరిపాలన కానివ్వండి, ఆయన రాజ్యపాలన, అలాగే ప్రజల కోసము ఆయన కళలు సాహిత్యాన్ని మన తెలుగు భాషని ఎంతగా ప్రసిద్ధిగాంచిచ్చాడో, అలాగే ఆయన కులస్తులుగా బలిజులందరూ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ఈరోజు ముందున్నారు. అదే విధంగానే రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసిమెలిసి అన్ని రకాలుగా ముందుండాలని కూడా కోరుకుంటున్నాం. సాహిత్య సమరాంగ సార్వభౌముడు, ఆంధ్ర భోజుడు, మూడు రాయ గండడు వంటి బిరుదాంకుడైన శ్రీకృష్ణ దేవరాయలు గారి 556వ జయంతిని ఈ బలిజ కులస్థం అంతా కూడా చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది. ఆయన పాలనా దక్షత అందరికీ తెలిసిందే. ఆయన పరిపాలన సమయంలో ధర్మం 4 పాదాలు నడిచేది. మరి వీధుల్లో వజ్రాలు, వజ్ర వైడూర్యాలు రోడ్లపై రాసులుగా పోసి అమ్మేవారని చరిత్రకారులు ఆ కాలంలోనే 5 శతాబ్దాల క్రితమే రచించారు అనమాట. సో అంత పెద్ద చక్రవర్తి అతను కేవలం చక్రవర్తి కాదు, మంచి కవి, సాహితీవేత్త. మతాల పట్ల అతనుకున్న సమదృష్టి, సాహిత్యం పట్ల అతనుకున్న మమకారం కావచ్చు, అదేవిధంగా యుద్ధ తత్వంలో అతనుకున్న నైపుణ్యం ఈ తరానికి ఎంతైనా స్ఫూర్తిదాయకం. సో ఆయన ఈ తెలుగు నేలపై పుట్టడం మనం గర్వకారణంగా భావిస్తూ ఇంత మంచి కార్యంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వర్గీయ శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాట్, దక్షిణ భారతదేశంలో వెళ్ళినటువంటి ప్రభువులో గొప్ప వ్యక్తి, ఓటమి ఎరగని నాయకుడు. అలాంటి వ్యక్తి జన్మదినాన ఈ జయంతి రోజున ఇప్పటికి 556 సంవత్సరాలు జరిగినప్పటికీ ప్రజలు మర్చిపోలేనటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే ఒక శ్రీకృష్ణదేవరాయలే. ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి ప్రజాసేవ ఏ మహారాజు కూడా చేయలేదనిపిస్తుంది. ఆనాడు ఆ కాలంలో హంపీలో వజ్రాలు వైడూర్యాలంతా కూడా వీధులపైనే పెట్టి అమ్మినారన్న విషయం పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి రాయబారులు కూడా రాశారు. అలాంటి రాజు ఎన్నో చెరువులు తవ్వించాడు, రహదారులు నిర్మించాడు, ప్రజల్ని తన కన్నబిడ్డలాగా చూసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మా బలి సంఘం తరఫున ఆయన్ని ఆదర్శంగా తీసుకొని, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు అతను బలి కుటుంబంలో పుట్టిందని చాలా గర్విస్తున్నాము. ఎస్పెషల్లీ మా చిత్తూరు జిల్లా వాసి అయిన శ్రీకృష్ణ దేవరాయలు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన చుట్టుపక్కల ఎన్నో చెరువులు కానీ, మీరు మన కనబడించే రాయల చెరువు కానీ, ఇటువంటి రైతులకైతే ఏమి ఆయన ఆ సామ్రాజ్యంలో వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మేవారు. ఆయన మేము ఆదర్శంగా తీసుకొని మా సంఘానికి మరింత ముందుకు తీసుకుపోతామనేసి ఈ సందర్భంగా చెప్పు.